హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మే నెల ఆసరా పింఛన్లను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ తేదీ వరకు కూడా పింఛన్లను పంపిణీ చేస్తామని, తర్వాత మీరు పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి మీ పింఛన్ పైసలు తెచ్చుకోవాలని, మధ్యలో ఎవరి దళారులను నమ్మవద్దని, అలాగే 16 రూపాయల చిల్లర అడిగి మరీ తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెల పింఛన్లపైన ఒక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. అలాగే కొత్త పింఛన్లు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ పాత ఆసరా పింఛన్ల జమ అనేది ప్రారంభమైంది. అంటే మే నెలకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, మనకు నాలాంటి వికలాంగులందరికీ కూడా 2016 రూపాయలు మరియు 4016 రూపాయల పింఛన్ను తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది. మరి ఈ పింఛన్ల విషయంలో ఎప్పటికప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. ప్రతి నెల కూడా, అంటే ఈ నెల పింఛన్లను వచ్చే నెలలో, మళ్ళీ వచ్చే నెలలో ఆ నెల పింఛన్లు, ఇట్లా నెల తర్వాత నెల పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక పింఛన్లో పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపైన వచ్చినటువంటి అప్డేట్ను కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే తెలంగాణ ప్రభుత్వం అయితే కొనసాగిస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లను పెంచుతాం, అలాగే కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హామీ అనేది అమలు కాలేదు. మరి పాత ఆసరా పింఛన్ల కింద మనం చెప్పుకున్నట్లు 2016 మరియు 4016 రూపాయలు పంపిణీ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వాలని, అలాగే ఈ మే నెల పింఛన్లను ఎప్పటి వరకు కూడా విడుదల చేస్తారు, మరి ఎప్పుడు మనం పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకి వెళ్ళి పింఛన్ పైసలు తెచ్చుకోవాలి, ఒకవేళ పింఛన్ పైసలు జమ కాకుంటే ఎవరిని అడగాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. మరి మీరు లాస్ట్ వరకు వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు వీడియోను చూస్తేనే మీకు అప్డేట్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అలాగే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది. మీరు ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు. మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి, ఎప్పటికప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు పింఛన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చినా కానీ ఈ పింఛన్ల పెంపును గత 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు అనేది లేదు. పాత ఆసరా పింఛన్లనే 2016 మరియు 4016 రూపాయలను పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది. మరి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అంటే కొన్ని జిల్లాల్లో 23 నుంచి 29 వరకు కూడా పంపిణీ అవుతుంటే, మరి కొన్ని జిల్లాల్లో 24 నుంచి 30 వరకు కూడా ఈ ఆసరా పింఛన్లను విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే పేర్కొంది. మరి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల వారికి ఈ యొక్క పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా ఈ ఆసరా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు వీళ్ళందరికీ కూడా ఈ మే నెలకు సంబంధించి 2016 రూపాయల పింఛన్ అయితే జమ అవుతుంది. మరి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ను
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు కూడా మనకు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క ఆసరా పింఛన్లను తీసుకోండి. మే నెలకు సంబంధించిన పింఛన్లు అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి ఎవరో మేము తెచ్చిస్తాం మీ పింఛన్ పైసలు అంటే మధ్య దళారీలను ఎవరిని నమ్మవద్దు. అలాగే పోస్టల్ అధికారులు కానీ బ్యాంక్ అధికారుల ద్వారా కానీ 16 రూపాయల చిల్లర అడిగి మరీ తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి 2016 రూపాయలు మరియు 4016 రూపాయలను మీరు వెంటనే కూడా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మే నెల పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక ఈ నెల చివరి వరకు కూడా మే నెల పింఛన్లు జమ అవుతాయి కాబట్టి అప్పటి వరకు చూసి ఒకవేళ పింఛన్ పైసలు కనుక జమ కాకపోతే మీ ఎంపీడీఓ కార్యాలయంలో మీ ఆధార్ కార్డుతో అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా మీరు బ్యాంకుకు వెళ్ళండి, బ్యాంకులో కనుక్కోండి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. అక్కడ పైసలు రాలేదంటే తర్వాత ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ కూడా వివరాలు అనేవి కనుక్కోవచ్చు. మరి ఇట్లా చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఈ మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా పింఛన్లను అయితే తీసుకోండి. మే నెలకు సంబంధించి 30వ తారీఖు వరకు కూడా పంపిణీ ఉంటుందని మరి గత కొన్ని రోజుల వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా కొన్ని జిల్లాలకు వేశారు. ఇప్పుడు తాజాగా మరికొన్ని జిల్లాలకు పింఛన్ అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మే నెలకు సంబంధించిన పింఛన్లను అయితే తీసుకోండి. మరి ఇక్కడ రెండవదిగా చూసుకుంటే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారన్నా కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలామంది అడిగారు. మరి గత 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, అయినా కానీ ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధులకైతే 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. మరి అలాంటి వికలాంగులకైతే 6000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ పింఛన్ల పెంపు కానీ అలాగే కొత్త పింఛన్ల మంజూరులో కానీ ఎటువంటి పురోగతి లేదు, అంటే ఎటువంటి అప్డేటు లేదనమాట. మరి ఇవి మనకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేదు. మరి ఇట్లా పంపిణీ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా ప్రభుత్వం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తూనే ఉన్నా ప్రభుత్వం నుంచి ఈ పింఛన్ల పెంపు మాత్రం చేయలేదు. అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా కాలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి 2 కేటగిరీలకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి ఇప్పటికీ నెలపైన అయిపోయింది. మరి 2 కేటగిరీలో ముఖ్యంగా వితంతు కేటగిరీ అలాగే వికలాంగుల కేటగిరీ, ఈ 2 కేటగిరీలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి 2 కేటగిరీల వారికి కూడా మనకు ప్రస్తుతానికి ఇంకా పింఛన్ పైసలు అయితే అంటే అవకాశం ఇస్తామన్నారు అప్లై చేసుకోవడానికి. మరి అది కూడా ఇంకా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. మరి దీనిపైన ఇంకా అధికారికంగా రాలేదు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కానీ ఖచ్చితంగా పలానా తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవాలి, పలానా తేదీ నుంచి మీకు పైసలు ఇస్తాం పింఛన్ పైసలని ఎక్కడా కూడా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట. మరి కొత్త పింఛన్ల పైన కూడా మనకు ఈ జూలై నెలలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించి 2 కేటగిరీల వారికి అవకాశం ఇస్తామన్నారు. కానీ మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, మరి ఎవరికి అవకాశం ఇచ్చారు ఏంటనే విషయాలు ఇంకా మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగా తెలియలేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ప్రకారమే మీకు నేను వివరాలు అందిస్తూ ఉంటాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి. ఎందుకంటే పింఛన్ అనేది ఒకరోజు వచ్చి ఆపేసేది కాదు, ప్రతి నెల కూడా మీకు పింఛన్ పైసలు అనేది మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పింఛన్ల పంపిణీలో కూడా అనేక మార్పులు అయితే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా మనకు పింఛన్లను కూడా మనకు ప్రతి నెల కూడా 1వ తారీఖు అంటే పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా పింఛన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ నెల పింఛన్ వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెల పింఛన్ మళ్ళీ వచ్చే నెలలో ఇచ్చే విధంగా కాకుండా ఏ నెల పింఛన్ ఆ నెలలోనే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఈ జూలై నెలలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలియజేశారు. మరి ఖచ్చితంగా త్వరలోనే ఈ కొత్త పింఛన్ల పైన కూడా నిర్ణయం ఉంటుంది. ప్రస్తుతానికి మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి. 30వ తారీఖు వరకు కూడా జమ అవుతాయి. తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఈ యొక్క పింఛన్ పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ పింఛన్లు అయితే తీసుకోండి. అలాగే పింఛన్ పైసలు జమ కాకపోతే కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి లేదా ఎంపీడీఓ కార్యాలయానికి కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు.
మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.